దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామున నా హృదయపూర్వక వందనాలు. మంచిది, నేను చెప్పినప్పుడు మాత్రం గట్టిగా చెప్తారు, మిగతా సహోదరులు చెప్పేటప్పుడు వందనాలు చెప్పరు. అందరికీ ఒకే రకంగా వందనాలు చెప్పాలి. ఎవరు చెప్పినా వందనాలే. మంచిది. దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం ఆదికాండం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన వారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తర్వాత 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వినతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలో మీ మాటలు వినుటకు మేమందరం చేరాం. మిమ్మల్ని ఆరాధించగలిగే కృప ఇచ్చారు. మీరే మాతో మాట్లాడమని, నీ పక్షాన్ని నిలబడి నిస్ప్రేజకు నీ దాసుని ఆదుకోమని యేసు ప్రభు నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో అబ్రహాం యొక్క ఆరాధనలో 7 అనుభవాలు. ఆరాధన చేసిన అబ్రహాం యొక్క జీవితంలో 7 అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనకున్న సమయం కొద్దీ గనుక నేను ఊరక ఉపోద్ఘాతంగా ఆ మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి ఆరాధన అనుభవం. అబ్రహాం యొక్క ఆరాధనలో 7 అనుభవాలలో మొదటి అనుభవం ఏమిటంటే, మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒకడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి
అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించము. 22వ అధ్యాయం ఈ 2 వచనాలలో దేవుడు అబ్రహాముతో ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. దీన్ని ఏమంటారు? ఆజ్ఞ లేక సలహానా లేక ఒక ఆప్షనా? చెప్పండి. ఆజ్ఞే. ఈ ఆజ్ఞ ఏమిటి అంటే, నీవు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకు నాకు దహన బలిగా అర్పించము. అంతే, నో ఆప్షన్. ఇంకేమి మారు మాట్లాడడానికి లేదు అబ్రహాము. మొదటి అనుభవం ఏమిటి అంటే, ఆరాధనలో అబ్రహాము యొక్క ఆరాధనలో మొదటి అనుభవం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం అనేది మొదటిది. దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడం. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడితే ఇదే విధంగా ఆజ్ఞాపూర్వకంగా నీ కుమారుని లేక నీ కుమార్తెను నాకు దహన బలిగా ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, మనం ఏమంటాం? అబ్రహాము మారు మాట్లాడలేదు, ఎవరితోనూ చెప్పుకోలేదు. తిరిగి దేవునితో ప్రార్థన చేసి, ప్రభువా, ఇన్ని సంవత్సరాలకు నాకు కుమారునిచ్చావు, మరలా అడిగావు, నీకేమైనా ఇది న్యాయంగా ఉందా అని అడిగాడా? అడగలేదు. మనమైతే ఖచ్చితంగా అడుగుతాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా ఏమైనా ఆప్షన్ ఉందా నా కుమారునికి లేక నా కుమార్తెకు బదులుగా? ఏదైనా ఉందా? ఎంతైనా డబ్బులు కావాలా చర్చిలోకి, లేక ఏదైనా తీసుకొచ్చి ఇచ్చేదా అంటాం మనం కదా. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు 18వ అధ్యాయం లూకాసు వార్తలో 18వ వచనం నుండి సంగతులు చూస్తే, తీయనవసరం లేదు, నాకు టైం లేదు, నేను ఊరకలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక ధనవంతుడు, యవనస్తుడు, అధికారి. ఆ ధనవంతుడు కూడా ఎలాంటి వాడు అంటే మిగుల ఆస్తి గలవాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి అంటే, నిత్యజీవం పొందడానికి, నిత్యజీవం అనుగ్రహించమని అడగడానికి. కాబట్టి దేవుణ్ణి అనగా ప్రభుని యేసుక్రీస్తు వారిని అడిగాడు, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలంటే ఆయన చెప్పాడు కొన్ని, అవన్నీ నేను పాటిస్తున్నాను అన్నాడు. చివరికి ఒక మాట అన్నాడు యేసు ప్రభు వారు. ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి ఆమె బీదలకు ఇచ్చి నాతో నన్ను వెంబడించు అన్నాడు. చూసారా? ఆ వ్యక్తి ఏం చేశాడు? వచ్చిన దారిన మరలా వెళ్ళిపోయాడు. ఇది మన పరిస్థితి. అబ్రహాము దేవుడు అడిగాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహించాడు ఆ బిడ్డని, ఇస్సాకుని. కానీ అడిగిన వెంటనే ఏమీ ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించిన విధానం ఇక్కడ 22వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ఆరాధనల అనుభవం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 39వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనం చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 11:39. ఆ 2 నెలల పిమ్మట
ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అనే మాట ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, న్యాయాధిపతి అయినటువంటి యొప్తా యుద్ధానికి వెళ్ళాడు కదా, అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అమ్మోనీయులతో యుద్ధం చేస్తూ దేవునికి ఒక మొక్కుబడి కోరాడు. మొక్కుబడి ఇస్తాను అన్నాడు. అదేంటంటే, అమ్మోనీయుల మీద నేను జయం పొందితే నా ఇంటిలో నుండి, వాకిట్లో నుండి ఎవరు ఏది ఎదురొస్తుందో అది నేను నీకు సమర్పిస్తాను అన్నాడు. యొప్తా యుద్ధం చేసి యుద్ధంలో జయం పొంది ఇంటికి వచ్చేసరికి ఎవరు ఎదురొచ్చారు? కుమార్తె. ఈ కుమార్తె తర్వాత ఇంకెవరైనా ఉన్నారు యొప్తాకి? చెప్పండి. ఇంకా కుమారులు లేరు, కుమార్తెలు కూడా లేరు. తల్లడిల్లిపోయాడు యొప్తా. కానీ దేవునికి ఇచ్చిన మాట ఉందే, దేవునితో చేసిన ప్రమాణం ఉందే, ఆ ప్రమాణం గుర్తొస్తుంది. ఇచ్చిన మాట నెరవేర్చాలి. కానీ ఇక్కడ కనబడుతుంది తన ప్రియమైన కుమార్తె. యొప్తా తన కుమార్తెను చూసి తల్లడిల్లిపోతూ ఉంటుండగా ఆమె ఏమన్నది తెలుసా? తండ్రి, దేవునికి నీవేం మొక్కుబడి చేసుకున్నావు? చేసిన మొక్కుబడి ప్రకారం నీవు పాటించు. ఒకవేళ నా విషయంలో అయితే తూచా తప్పకుండా నీకు నేను విధేయతతో ఉంటాను అన్నది కదా. యొప్తా స్థానంలో మనముంటే మరొక ఆప్షన్ ఎన్నుకుంటాం మనం కదా. ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి మందిరానికి ఇస్తాం. అలాగా పిల్లలు లేని టైంలో చాలా సంవత్సరాల తర్వాత గర్భం దాల్చకుండా ఉన్న సమయంలో కొందరు, నాకు తెలుసు పేర్లు చెప్పనులేండి, దేవునికి వారు ప్రార్థన చేశారు. హన్నావలి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ కుమారుని మందిరానికి కూడా తీసుకురాల. పేరు చెప్పను. కాబట్టి చేసుకున్న మొక్కుబడికి దేవుడు ప్రతిఫలం ఇస్తే వెంటనే మర్చిపోతారు. యొప్తా అలా కాదు. యొప్తా తన కుమార్తెను దేవునికి సంపూర్ణంగా సమర్పించాడు. నాకు 2 నెలలు టైం అడిగింది ఆమె. నా సిలికత్తెలతో నేను వెళ్ళి నా కన్యాత్వమును గూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. తండ్రి, 2 నెలలు గడువు ఇవ్వు. ఆ 2 నెలలు గడువు తీరిన తర్వాత ముచ్చేయమంటుంది 39లో. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఏం చేశాడు? బలి చేశాడా? లేదు. తన జీవితాంతం వివాహం లేకుండా దేవుని కొరకై కన్యాత్వముతో పరిచర్య దేవునితో గడిపిందేమే. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో మొదటి ఆరాధన అనుభవం ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించడమే, అంతే. మరొక ప్లాన్ లేదు కదా. కనుక దేవుడు ఏ విషయంలో మనం ఏమడుగుతున్నాడో దాన్ని మనం ఇవ్వాల్సిందే, అంతే. అంతేగాని మనకు అనుకూలమైనట్లుగా వాక్యాన్ని మార్చుకోకూడదు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆరాధన చేసిన అబ్రహాం మొదటిది. రెండవది, మొదటి 2 వచనాల్లోనే ఆ మాట ఉంది. మొదటి వచనంలోనే ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు.
చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తం అంటే ఏమిటి? విధేయత. నీవు కోరినట్లుగానే నా పట్ల జరిగించు. యొప్తా కుమార్తె, నీవేం చేయాలనుకుంటున్నావు అదే చేయి తండ్రి అన్నది. విధేయత. అబ్రహాం కూడా రెండవ ఆరాధన అనుభవం ఏంటంటే విధేయతతో కూడినటువంటి ఆరాధన అనుభవం. ప్రభు చిత్తం, ప్రభు చిత్తం. ఈ ప్రభు చిత్తం అన్నటువంటి అబ్రహాము మోరియా పర్వతం మీద యెహోవా దేవుని ఆరాధించడానికి, తన కుమారుని బలి అర్పణ చేయడానికి ఇక్కడ ఆర్భాటం లేదు, ఆడంబరం అసలు లేదు, అట్టహాసం అసలు లేదు. సింపుల్గా వచ్చాడు కదా. ఒక గాడిద, పనివారిద్దరు, తన కుమారుడు, తాను. అట్టహాసంగా ఆర్భాటంగా రాలా. కాబట్టి ఇది దేవుని చిత్తంలో ఉన్నటువంటి విధేయతతో కూడినటువంటి ఆరాధన అనుభవం. కొలస్సీ 1:10. ఎక్కువ చెప్పే సమయం లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:10 చదవండి త్వరగా. అయ్యా, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించుట అనే మాట. ఆయన చిత్తం, ప్రభు చిత్తాన్ని పూర్ణంగా గ్రహించడం. అబ్రహాము ప్రభు చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. ఒక బ్రదర్ ఉన్నాడు, ప్రార్థనకు రమ్మంటే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు అంటాడు, ప్రభు చిత్తమైతే వస్తాను బ్రదర్ అంటాడు. ఏమంటాడు? ప్రభు చిత్తమైతే వస్తాను బ్రదర్ అంటే రాకపోతే ఇప్పుడు ప్రభు చిత్తమేనా? ఆయన చిత్తం అంటే ఆ బ్రదర్ చిత్తం అన్నమాట. అది ఆ బ్రదర్ చిత్తాన్ని ఎవరి మీద రుద్దుతాడు? దేవుని మీదకి. చాలామంది ఇలాగున్నారు. మనం ఏమనుకుంటామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన అభిప్రాయం ఏమిటో దానిని దైవ చిత్తం అంటాం. చాలా పొరపాటు. ప్రభు చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. ఆరాధించే అబ్రహాం యొక్క జీవితంలో నీ చిత్తము ప్రభువా అన్నాడు. నీ చిత్తం ప్రభువా అన్నాడు, అంతే. ఇందులో విధేయతతో కూడిన ఆరాధన అనుభవం రెండవది. ఆరాధన చేయడానికి ఆడంబరం అవసరం లేదు, ఆర్భాటం అవసరం లేదు, అట్టహాసం అస్సలు అవసరం లేదు. సింప్లిసిటీ. కాబట్టి చాలా విధేయతతో అబ్రహాము దేవుని ఆరాధించడానికి వచ్చాడు. మన ఆరాధన అనుభవం ఎలాగ ఉండాలి? కొన్ని డినామినేషన్లో చూస్తాం, ఆరాధన చేయడానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. వాళ్ళ ప్రత్యేక ఆభరణాలు ధరిస్తారు, అంటే ఆ వస్త్రధారణ ధరిస్తారు. ఆరాధన చేయడానికి అవసరం లేదు. వస్త్రధారణ ముఖ్యం కాదు, అట్టహాసం ముఖ్యం కాదు. విధేయతతో కూడిన ఆరాధన అనుభవం రెండవది. 12వ వచనం, ఆదికాండ గ్రంథం 22:12. మూడవ అనుభవం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినితీయలేదు గనుక
నీవు దేవునికి భయపడువాడవు అన్నాడు ఇక్కడ. అబ్రహాము మూడవ ఆరాధన అనుభవం ఏంటంటే దేవునికి భయపడుతూ ఆరాధన చేశాడు. దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. దేవునికి భయపడువాడు అబ్రహాం ఎవరు? దేవునికి భయపడువాడు. మోరియా పర్వతం మీద దేవుని ఆరాధించడానికి, బలి చెల్లించడానికి, బలార్పణ చేయడానికి వచ్చినటువంటి అబ్రహాము జీవితంలో మూడవ ఆరాధన అనుభవం ఏంటంటే ఆ దేవునికి భయపడేవాడు. మరి మన పరిస్థితి, మనం ఎలాగున్నాం? ఆరాధన చేయడానికి భయపడుతున్నామా? ఆరాధన చేయడానికి భయపడేది ఏంటి? అదే హెబ్రీ పత్రిక 12:28 ఒక మాట ఉంటుంది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఇక్కడి నుంచి మీరు గమనించాలి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. వినయ భయభక్తులతో కూడిన ప్రీతికరమైనటువంటి జీవితం మన ఆరాధన అనుభవంలో ఉండాలి. అబ్రహాము యొక్క ఆరాధన అనుభవంలో దేవునికి భయపడేవాడు. మన యొక్క విశ్వాస జీవితంలో, మన ఆరాధన అనుభవంలో వినయ భయభక్తులతో కూడిన ప్రీతికరమైన సేవ చేయడం అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ ఆరాధన అనుభవం. మూడవది ఏంటంటే భయభక్తులతో చేసిన ఆరాధన అబ్రహాము ఆరాధన అనుభవంలో. నాలుగవది 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో, ఆదికాండ గ్రంథం 22:5. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. ఈ 4వ ఆరాధన అనుభవం ఏంటంటే విశ్వాసంతో కూడిన ఆరాధన అనుభవం. ఏంటది? విశ్వాసంతో కూడిన ఆరాధన అనుభవం. దేవుడు అడిగాడు అబ్రహాముని, ఏమని? నీ కుమారుని నాకు దహన బలి అంటే ఏంటి? వధించిన తర్వాత బలిపీఠం మీద పూర్తిగా కాల్చివేయాలి. ఇది దహన బలి. కాబట్టి దేవుడు అడిగాడు, అడిగిన వాడు తీసుకోకుండా ఉంటాడా? చెప్పండి, తీసుకుంటాడు. ఇప్పుడు అబ్రహాంకు తెలుసు తన కుమారుని దహన బలిగా అర్పించమని దేవుడు అడిగాడు అని. ఇప్పుడు ఇద్దరు పనివారితో అంటున్నాడు అబ్రహాము, మీరు ఇక్కడే ఉండండి, అంటే మోరియా పర్వతం కింద, అంటే అక్కడ మీరు ఉండండి, మేము ఆ పర్వతం మీదకి అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదమని చెప్పాడు. చూసారా? అంటే ఇప్పుడు దేవుడు అడిగాడు కదా, ఈయనేమంటున్నాడు? మరలా మేము వస్తామంటున్నాడు. అంటే అబ్రహాము విశ్వాసం ఏమిటి? నాకు సంతానాన్ని ఇస్తానన్నటువంటి దేవుడు నా కుమారుని ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి ఇస్సాకును దహన బలిగా తీసుకుంటే ఎట్లా ఆశీర్వాదం వస్తుంది ప్రపంచంలో ప్రజలకి? రాదు కదా. ఇదే ఆయన విశ్వాసం. అడిగాడు, వెళ్ళాడు, తీసుకొని పోతూ ఉండగా మేము మరలా వస్తాము అన్నాడు. 4వ ఆరాధన అనుభవం ఏంటంటే విశ్వాసం కలిగిన ఆరాధన అనుభవం. విశ్వాసంతో కూడిన ఆరాధన అనుభవం. మనం కూడా అలాంటి ఆరాధన అనుభవం, విశ్వాసంతో కూడిన ఆరాధన అనుభవంలో ఉండాలి మనం.
తర్వాత మీరు ఏ వచనాలన్నా రాసుకోండి, టైం లేదు, నేను చెప్తున్నాను. 5వ ఆరాధన అనుభవం 5వ వచనంలో ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనుభవం, ప్రత్యేకమైన ఆరాధన అనుభవం 5వ వచనంలోనే ఉంది. ఆయన అంటున్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, మేము మరలా వస్తామన్నాడు. ఇక్కడనే మీరు ఉండండి, వీరెందుకు రాకూడదు? అబ్రహాముతో చెప్పండి. గాడిద అపవిత్రమైన జంతువు, గాడిద అపవిత్రమైన జంతువు కాబట్టి గాడిదతో రావడానికి వెళ్ళలేదు. పనివారిని కూడా వద్దన్నాడు అబ్రహాం. కాబట్టి ప్రత్యేకమైన ఆరాధన వీరిద్దరికే సంబంధించిన ఆరాధన ఇది. ఇందులో చాలా ప్రత్యేకమైన ఉంది. ఆరాధన అంటే మిళితమైనది కాదు, మిక్సర్ కాదు. మిక్సర్ పాట్లో ఉంటుంది, అందులో బూందీ ఉంటుంది, పూస ఉంటుంది, ఇంకా రకరకాలు చాలా ఉంటాయి. ఆరాధన మిక్సర్ కాదు, మిళితమైనది కాదు, ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనుభవం. విశ్వాసి కూడా ప్రత్యేకంగా ఉండాలన్నమాట. 2 కొరింథీ 6:17 ఉంటుంది, మీరు ప్రత్యేకంగా అన్యజనులకు, లోకంలో ఉన్న ప్రజలకు దూరంగా ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. అది ప్రత్యేకత. ఎజ్రా 6వ అధ్యాయం 21వ వచనంలో అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొని వారు అన్నాడు. ప్రత్యేకమైన వారిని ఎజ్రా గ్రంథం 6:21లో అన్యజనులలో, అవిశ్వాసులలో నుండి, అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకపరుచుకున్నటువంటి వారు, వారే ప్రత్యేకమైనటువంటి వారు. అబ్రహాము, ఇస్సాకు ప్రత్యేకమైనటువంటి వారు. ప్రత్యేకమైనటువంటి అంటే దేవుని ఆరాధించే విషయంలో అబ్రహాము ఆరాధన అనుభవం, ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనుభవం 5వది. ఆ రోజు చూద్దాం. 22వ అధ్యాయం 5వ వచనంలోనే ఈ ఆరాధన పవిత్రమైనది గనుక, గాడిద అపవిత్రమైనది గనుక, అందుకని దానిని అక్కడే ఆ పనివారి దగ్గర గాడిదనుంచాడు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధించే మన విశ్వాస జీవితంలో మనం కూడా గాడిదకు పోల్చబడ్డాం, తెలుసా? మత్తయి రాసిన సువార్త 21:5-7 వచనాల్లో మూటలు మోసుకునే గాడిద, బరువులు మోసే గాడిద. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఈ గాడిద ఎవరిని మోస్తుంది? యేసు ప్రభువారిని మోస్తుంది. అపవిత్రమైన గాడిద, బరువులు మోసే ఎన్నిక లేనటువంటి గాడిద. ఆ గాడిద వస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? బట్టలు పరిశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లు, ఇప్పుడున్న పరిస్థితులు టార్పెట్స్ కదా, టార్పెట్స్ పరిశారు, పూలు వేశారు, పూలు వేసేవారు, ఇంకా ఈత మట్టలు. ఎంత స్వాగతం పలుకుతున్నారు ఎవరికి? యేసుప్రభు వారికి. ఇప్పుడు యేసుప్రభు వారికి స్వాగతం పలుకుతుండగా యేసుప్రభు వారు గాడిద మీద ఉన్నాడు కాబట్టి ఆ గాడిద కూడా ఏమొచ్చింది? ఘనత వచ్చింది. యేసుప్రభుని కలిగినటువంటి గాడిదలం మనం. ఒకప్పుడు పనికిరాని గాడిదలం, ఇప్పుడు ప్రభువును మోసే గాడిదలం. యేసు ప్రభువును మోసే విశ్వాసుల జీవితాల్లో అదిగో యెరూషలేములో యేసు ప్రభువు గాడిద మీద వస్తూ ఉండగా ప్రజలందరూ ఎంత స్వాగతం పలికారో అలాంటి గౌరవం ప్రభువును బట్టి కలుగుతుంది విశ్వాసికి. ఇందులో 6వ విషయం ఏమిటంటే
పవిత్రమైనటువంటి ఆరాధన అనుభవం, పవిత్రమైనటువంటి ఆరాధన అనుభవం అబ్రహాము జీవితంలో ఆరోది అనేది మనం చూస్తూ ఉన్నాం. 7వ మాట చూద్దాం, చూడండి. 7వ మాట 22వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 6వ వచనం చదువుదాం. 22:6. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. ఆ మాట మీరు గమనించాలి. ఆ మాట వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అనే మాట. ఎవరిద్దరు? అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు కూడి వెళుతుండగా. దీనికి ఏమని పేరు పెట్టానంటే నేను 7వ దానికి ఐక్యతతో కూడిన ఆరాధన. వారిద్దరు కూడి వెళుతున్నారు, కలిసి వెళుతున్నారు, ఐక్యతతో ఉన్నారు. ఐక్యతతో కూడిన ఆరాధన అనుభవం అనే మాట చూస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. సహోదరి సహోదరుడా, యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, మత్తయి సువార్త 5:23 నేను చెప్పింది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని, ఎక్కడ? బలిపీఠం దగ్గర నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించు, నీ ఆరాధన చేయి. ఈ మాట అర్థమైందా? యేసుప్రభు చెప్పిన మాట 5వ అధ్యాయం 23వ వచనం. సహోదరి నీ సహోదరునితో లేక నీ సహోదరితో, నీ అత్తతో, నీ కోడలతో, నీ కుమార్తెతో, నీ కూతురుతో, నీ కొడుకు లేక ఎవరితో విరోధం, వ్యతిరేకత, విరోధం ఏమైనా కలదా? బలిపీఠం యొద్దనే నీవు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? ముందు అర్పణ విడిచిపెట్టు, వెళ్ళి సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి అర్పణం అర్పించు అన్నాడు. అంత శ్రేష్టమైన మాట. అందరితో వ్యతిరేకంగా ఉంటాం, అందరినీ కాదనుకుంటాం, కానీ ఆరాధన చేస్తాం. వాక్యానుసారమైనటువంటి ఆరాధన కాదు, ఐక్యతతో కూడిన ఆరాధన అనుభవం అబ్రహాము జీవితంలో చూస్తూ ఉన్నాం. వారిద్దరు కూడి వెళుతుండగా, అంటే కలిసి వెళుతుండగా, ఐక్యతతో వెళ్తూ ఉండగా వారి ఆరాధన అనుభవం చూస్తూ ఉన్నాం. 133వ కీర్తన మొదటి వచనం నుండి చూద్దాం, చూడండి. 130 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడుంటుంది ఆశీర్వాదం? చెప్పండి. ఐక్యతలో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది మేలు మనోహరం అంటూ 2 పోలికలు అక్కడ చెప్పాడు. ఒకటి, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను
తల మీద పోయబడినటువంటి తైలం, ఆ తైలం పోయబడి ఉండగా ఆ తైలము తల మీద పోయబడిన తైలం జారి ఆయన గడ్డం మీదుగా కారి తన అంగి అంచుల వరకు జారినటువంటి పరిమళ తైలం వలె ఉంటుంది అన్నాడు. మొదటిది. రెండవది, సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును అన్నాడు. సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు. హెర్మోను పర్వతం చాలా ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన పర్వతం మంచు పర్వతం. అది ఆ మంచు పర్వతం కరిగి ఆ నీరు స్వచ్ఛమైన నీరు, అది ఏ కల్తీ లేని నీరు. హెర్మోను పర్వతం మీద నుంచి వచ్చే ఆ మంచు నీరు సియోను కొండల మీదుగా దిగి వస్తూ ఉంటుంది. అందువలన సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును అన్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవం అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేంట్లో చెప్పరేం? ఐక్యతలో. ఐక్యతలో. అర్థమైందా? ఈరోజు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆడపిల్లలు అత్త ఉండకూడదంట. ఎవరు ఉండకూడదు? అత్త లేకుండా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది నాకు అంటున్నారు. సమస్య అంతా ఎవరితో? అత్తతో నేనంట. అందువల్ల అత్త ఉండకూడదంట. అత్తలేని ఇంటికి అత్తలేని కోడలు ఉత్తమరాలంట. అత్తుంటే కదా నీ కోడలతనం ఏందో తెలిసేది. అత్త లేకపోతే ఉత్తమరాలవా? అర్థమైందా? ఇంకా ఐక్యత ఆ కుటుంబంలో ఏముంటుంది? ఎవరు ఉండకూడదు. నా భర్తే ఉండాలి, మేమిద్దరమే కలిసి ఉండాలి, మాదే జీవితం. అవతల వారి తల్లిదండ్రులు ఉండకూడదు, యువతరా వీళ్ళ తల్లిదండ్రులు ఉండకూడదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి అంతా. కానీ ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 4వ ఆరాధన అనుభవం ఏంటంటే, క్షమించండి, 7వ ఆరాధన అనుభవం ఏంటంటే ఐక్యతతో కూడిన ఆరాధన. వారిద్దరు కూడి వెళుతూ ఉండగా ఒక స్నేహితుల వలె మాట్లాడుకున్నారు. తర్వాత వచనాలు మీరు చదవండి. తండ్రి కుమారుల సంభాషణలాగా లేదు అక్కడ. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో తండ్రి అంటాడు. ఎవరు? ఇస్సాక్. ఏమి నా కుమారుడా అంటాడు ఆయన. నా చేతిలో కత్తి ఉంది, నా తల మీద కట్టెల మోపు ఉంది, నీ చేతిలో నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి తండ్రి. దహన బలికి పశువేది? దహన బలి పశువేది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కుమారుడా, యెహోవా ఈరే అన్నాడు. దానికి యెహోవా ఈరే అనే పేరు వచ్చింది. దేవుడే చూసుకుంటాడు అంటే ఏమన్నాడు అప్పుడు? చెప్పరే. ఇస్సాక్ ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? ఏందే దేవుడు చూసుకునేది? ఇన్ని తీసుకొని పోతాను, దేవుడు చూసుకునేది ఏంది అంటాడు ఇంకొకరైతే కదా. కానీ విధేయతతో కూడిన కుమారుడు, వారిద్దరి మధ్య సంభాషణ, ఐక్యతతో కూడినటువంటి సంభాషణ. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు చక్కగా పేర్చాడు ఒక రాతి మీద బలిపీఠం కోసం, దహన బలి చేయడానికి. కత్తి తీసుకున్నాడు. ఇస్సాకుని ఏం చేశాడు? బంధించాడు. బంధించినప్పుడు ఇస్సాకు ఏమనాలి? ఏంటండి, ఇందాక గొర్రెపిల్ల లేదని అడిగాను కదా, నేనే నా గొర్రెపిల్ల అన్నాడా? ఉందా బైబిల్లో? నో, లేదు. ఓహో, దేవుడే చూసుకుంటాడు అన్నటువంటి నా తండ్రి ఆ గొర్రెపిల్లని నేనేమో.
అని మౌనం వహించాడంతే. ఎంత ఐక్యత వారిద్దరు, ఏ మాత్రం ఒక్క మాట పొల్లు అక్కడ జరిగినా వారి ఐక్యత భంగం జరిగినట్లే కదా. కాబట్టి తాను కట్టేస్తుండగా ఇస్సాకు మౌనం దాల్చాడు. నేనే గొర్రెపిల్లను, నేనే దేవునికి బలి అర్పణ చేస్తున్న గొర్రెపిల్లను అనుకున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. నిప్పు ఒక పక్క కనబడుతుంది. అబ్రహాము చేతిలో కత్తి, పదునైన కత్తి కనబడుతుంది. కట్టేసిన తర్వాత అలాగా పడుకోబెట్టి అబ్రహాము ఆ కత్తిని ఏం చేశాడు? పైకెత్తాడు. ఇస్సాకు మెడ మీద కత్తి పడబోతుంది. చూస్తా ఉన్నాడు ఇస్సాకు. ఏమన్నా అన్నాడా? మనమైతే నువ్వు నాకు తండ్రి వద్దు, ఏమొద్దు, నన్నేందు నువ్వు బలి చేసేది, నీ సావు నీది అని పరుగును పరిగెత్తేవాళ్ళు మనోళ్ళు అయితే కదా. కానీ ఎంత ఐక్యతతో కూడిన ఆరాధన అనుభవం. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది. అందుకే ఇస్సాకు కుటుంబం ఆశీర్వదించబడింది. కాబట్టి అబ్రహాము జీవితంలో ఎన్ని ఆరాధన అనుభవాలు? నేను ముగిస్తున్నాను, బైబిల్ ముగిచ్చేస్తున్నాను. 1, దేవుని ఆజ్ఞ చొప్పున చేసిన ఆరాధన అనుభవం. 2వది, విధేయతతో కూడినటువంటి ఆరాధన అనుభవం. 3వది, భయభక్తులతో చేసిన ఆరాధన అనుభవం. 4వది, విశ్వాసంతో కూడిన ఆరాధన అనుభవం. 5వది, ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనుభవం. 6వది, పవిత్రమైన ఆరాధన అనుభవం. 7వది, ఐక్యతతో కూడిన ఆరాధన అనుభవం. ఇవి మన ఆరాధనలో మనం కలిగి ఉండాల్సినవి. ఆరాధనలోనే మాత్రం కాదు, మన జీవితంలో ఉండాల్సినవి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మరొక ప్రకటన నాకు గుర్తొచ్చింది. కేతకిలపాడులో అక్కడ స్థానిక సంఘ సహోదరి దర్నాసి పద్మ, ఆమె కొంత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉంది. మాట్లాడలేదు, కోమా స్థితిలో ఉంది. ప్రార్థన చేయమని వారి కుమారుడు నిన్నటి దినం ఫోన్ చేశాడు. ఈరోజు ఉదయం కూడా మెసేజ్ పెట్టాడు, ప్రార్థన చేయండి అన్న అని ప్రకటన చేసి. ఆమె పేరు పద్మ. అందరూ ప్రార్థన చేయండి, ప్రభు ఆమె పట్ల కృప చూపినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, అబ్రహాము జీవిత యొక్క ఆరాధన అనుభవాలు మేము కలిగి ఉండడానికి కృప అనుగ్రహించమని అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు అందించిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దర్నాసి పద్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కోమా స్టేజీలో ఉంటుండగా మీ చిత్తమైతే ఆమెను ఆరోగ్యం దయచేసి ఆదుకుందురని, చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని క్రీస్తు ప్రభు నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.